ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శివకేశవులకు అత్యంత ప్రతీకరమైన మాసం కార్తీక మాసం. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున భక్తితో శివయ్యను పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీకమాసం నెలరోజులు చాలా పవిత్రమైనవి. అయితే అన్ని రోజుల కంటే కార్తీకమాసంలో వచ్చే రెండో సోమవారం ఇంకా విశిష్టమైనది. ఈ రోజున చేసే పూజలు వల్ల శివుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఈ కార్తీకమాసంలో ఏ రోజున పూజ చేసినా చేయకపోయినా రెండవ కార్తీక సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. నవంబర్ 11వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. ఈ రోజున చేసే పూజలతో శివుని అనుగ్రహం లభించి మీ కుటుంబానికున్న కష్టాలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు శివ పూజను ఎలా చేయాలి? 365 వత్తులను ఏ సమయంలో వెలిగించాలి? ఉసిరి దీపం ఎప్పుడు వెలిగించాలి? పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండవ కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 5:30 గంటల మధ్యలో అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి రెండవ కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు. తెల్లవారుజామున పూజ చేయలేనివాళ్లు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు నిండుగా ముగ్గులు వేసుకోవాలి. పూజ గదిని శుభ్రపరచుకుని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. ప్రత్యేకించి ఈ రెండవ సోమవారం నాడు జిల్లేడు పూలను శివునికి సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు. జిల్లేడు పూలంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన పూలు. కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు శివునికి జిల్లేడు పూలను సమర్పిస్తే మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ రోజున పూజ చేసే స్త్రీలు వెండి కుందుల్లో నెయ్యి పోసి ఇంట్లో దీపారాధన చేయాలి. వెండి ఉన్నచోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం రోజున వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. వెండి కుందులు లేనివాళ్లు బియ్యపిండితో ప్రమిదలు తయారుచేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు. ఈ రోజున పూజ చేసేవాళ్లు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి. చివరగా కర్పూర హారతిని సమర్పించి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఎంతో సింపుల్గా రెండవ కార్తీక సోమవారం నాడు మీ ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. ఈ రోజున పూజ చేసేవాళ్లు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ 365 ఒత్తులను ఆవు నెయ్యితో తడిపి మట్టి కుందులో పెట్టి దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ 365 వత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఉసిరికాయను కొంచెం గిల్లి ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి. ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఈ కార్తీక సోమవారం రోజున తులసికోట ముందు ఖచ్చితంగా ఉసిరి దీపం వెలిగించాలి. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. త్వరలోనే మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఈ విధంగా శివాలయంలో దీపారాధన చేసి నక్షత్రాన్ని చూసి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉన్నవారు అరటి ఆకులో కాని విస్తరాకులో కాని భోజనం చేయాలి. ఈ రెండో కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న గోపురానికి చాలా శక్తి ఉంటుంది.
కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్లేవారు శివుడిని దర్శించుకున్న తర్వాత శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. అలాగే నిమ్మకాయ అంటే పార్వతీదేవి స్వరూపం. డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టండి. మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివుని కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అదే ఆవుపాలతో శివాభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే నీటిలో గన్నేరు పూలను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. విభూది నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి శివలింగానికి అభిషేకం చేసి శివుని ఆశీర్వాదాన్ని పొందండి. ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.